నారా లోకేష్ గురించి ఒక ట్రూత్ చెప్తా. ఇది ప్రివిలేజ్ స్టోరీ కాదు, ఇది పెయిన్, పవర్ఫుల్, ప్రెజర్ స్టోరీ. పాలిటిక్స్ లో పుట్టాడు, పవర్ లో పెరిగాడు, కానీ లెగసీ ఈజీ కాదు. లెగసీని ప్రూవ్ చేయడం హార్డెస్ట్. అందరూ అన్నారు సీఎం కొడుకని, ఈజీ లైఫ్ అని, తండ్రి చాటు బిడ్డ అని. కానీ లోకేష్ కి తెలుసు షాడోలో ఉండటం కంఫర్ట్ మాత్రమే, కానీ షాడోని దాటి నిలబడటం ట్రూ క్యారెక్టర్. ఎవరి పేరు మీద కాదు, తన పేరుని తను రీక్రియేట్ చేసుకున్నాడు. ఫెయిల్యూర్స్ వచ్చాయి, రోల్స్ వచ్చాయి, మీడియా టార్గెట్ చేసింది, కానీ బ్రేక్ అవ్వలేదు, బెండ్ అవ్వలేదు, బ్యాక్ స్టెప్ వేయలేదు. ప్రతి ఇన్సల్ట్ ని ఫ్యూయల్ గా మార్చాడు, ప్రతి ఫాల్ ని కమ్బ్యాక్ ఫౌండేషన్ గా బిల్డ్ చేశాడు. చాలా మంది బ్రేక్ అవుతారు, క్విట్ అవుతారు, కానీ లోకేష్ మాత్రం క్విట్ కాలేదు. పెయిన్ ని పవర్ గా మార్చాడు, క్రిటిసిజం ని కాన్ఫిడెన్స్ గా మార్చాడు, ఫెయిల్యూర్ ని ఫ్యూచర్ గా బిల్డ్ చేశాడు. సైలెంట్ గా రీబిల్డ్ అయ్యాడు, గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాడు, స్లోగా, స్ట్రాంగ్ గా, స్ట్రాటజిక్ గా గ్రో అయ్యాడు. నాట్ విత్ నాయస్ బట్ విత్ ప్రిపరేషన్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ విజన్, ఇండస్ట్రీ ప్లానింగ్, యూత్ కనెక్ట్. జస్ట్ లీడర్స్ అని కాదు, హీ స్టార్టెడ్ బికమింగ్ ఏ ప్లానర్, ఏ పాలసీ మేకర్, ఏ ఫ్యూచర్ ఫోకస్ లీడర్. క్రిటిసిజం వచ్చిన, పాస్ట్ ఫెయిల్యూర్స్ రిమైండ్ చేసిన లోకేష్ ఆన్సర్ మాటల్లో కాదు, వర్క్ లో, రిజల్ట్స్ లో, అప్గ్రేడ్ లో చూపించాడు. బికాస్ రియల్ లీడర్స్ డోంట్ రియాక్ట్, దే ఎవాల్వ్. ఒక్క మాట మాత్రం నిజం, నారా లోకేష్ పవర్ లో పుట్టలేదు, ప్రెజర్ తో బిల్డ్ అయ్యాడు, ఫెయిల్యూర్స్ తో స్ట్రాంగ్ అయ్యాడు, కమ్బ్యాక్ తో షేప్ అయ్యాడు. నారా లోకేష్ అంటే జస్ట్ సక్సెసర్ కాదు, హీఈస్ ట్రాన్స్ఫర్మేషన్, హీఈస్ నెక్స్ట్ జనరేషన్ విజన్, హీఈస్ అన్ఫినిష్డ్ ఫైర్. ఒక్క లైన్ లో చెప్పాలంటే హీఈస్ నాట్ లివింగ్ ఆన్ లెగసీ, హీఈస్ బిల్డింగ్ హిస్ ఓన్ డెస్టినీ.